బ్యాంకు మేనేజర్లతో చిత్తూరు ఎస్డీపీఓ వెంకటనారాయణ భద్రతా సమీక్షా సమావేశం నిర్వహించారు. ప్రతి బ్యాంకు ఏటీఎం కేంద్రాలలో అత్యవసర స్థానిక పోలీస్ స్టేషన్ అధికారి, డీఎస్పీల నంబర్లతో పాటు కమాండ్ కంట్రోల్ నంబర్లను సూచిక బోర్డులు అమర్చాలని చిత్తూరు డివిజన్ పోలీస్ అధికారి వెంకటనారాయణ సూచించారు. శుక్రవారం చిత్తూరు జిల్లా కేంద్రం పోలీస్ గెస్ట్ హౌస్లో బ్యాంక్ అధికారులతో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఏటీఎం కేంద్రాలను పటిష్టమైన కాంక్రీటుతో నిర్మించాలని, అదేవిధంగా జనసంచారం ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లోనే ఏటీఎం కేంద్రాలను ఏర్పాటు చేయాలని సూచించారు. సురక్షిత సమాజ నిర్మాణంలో పోలీసులకు బ్యాంకు వారు సహకరించాలని, ఇటీవల దేశంలోని పలు ప్రాంతాల్లో ఏటీఎం యంత్రాలు వాహనాల సహాయంతో లాగి తరలించడం, ధ్వంసం చేయడం వంటి సంఘటనలు ఎక్కువగా నమోదయ్యాయని, ఈ నేపథ్యంలోనే పోలీసు వారు సూచించిన సూచనలు బ్యాంకు వారు, ప్రైవేట్ ఫైనాన్స్ కార్పొరేషన్ వారు తప్పక పాటించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో పలు బ్యాంకుల సెక్యూరిటీ అధికారులు, చిత్తూరు 2 టౌన్ సీఐ నెట్టి కంటయ్య తదితరులు పాల్గొన్నారు. మళ్ళీ దాన్ని డిటెక్ట్ చేస్తారు. ఇలాంటి వాళ్ళ యాక్సిడెంట్స్ వెరిఫై చేస్తే వాడు ఎలాంటి వాడు అనేది మనకు ఆయంగా మనం ప్రివెన్షన్ ఇది కాకుండా చూసుకోవచ్చు. తర్వాత క్యాష్ లోడింగ్ రికన్సిలేషన్ చేసినప్పుడు మన క్యాష్ ఎంత కావాల్సి వచ్చిందో ఆ రిక్వైర్మెంట్ని దాన్ని బ్రేకప్ చేసి మనం ఒకేసారి లోడ్ చేయకుండా దాన్ని పీరియాడికల్గా 4 రోజులు చేసుకుంటే అది 2 రోజులు చేయడం, వారం రోజులు చేసుకుంటే 3 రోజులు చేయడం, 10 రోజులు చేస్తుంటే దానికి 5 రోజులు చేయడం, కొంత ఆ విధంగా మీరు ఆడిట్ చేసుకొని రిక్వైర్మెంట్ అంటే మనం ఆడిట్ చేసిన కంప్లీట్గా ప్రివెన్షన్ ఆస్పెక్ట్లో కంప్లీట్గా ఏటీఎంలో లేకపోయినా ఆ బ్యాంకు చెడ్డ పేరు వస్తుంది. అట్లా కాకుండా మనం దాన్ని మినిమం మెయింటైన్ చేసుకుంటూ ఎక్కడ కస్టమర్కి ఇబ్బంది కలగకుండా చేస్తే ఏటీఎం కానీ ఫంక్షనింగ్ బాగుంటుంది అనే ఉద్దేశంతో అది ఒకటి మా సైడ్ నుంచి అదొక రిక్వెస్ట్. తర్వాత ఏ చిన్న విషయాన్నైనా మీరు వాట్సాప్ మెసేజ్ ద్వారా కానీ ఫోన్ కాల్ ద్వారా కానీ కన్సర్న్ పోలీస్ స్టేషన్ చెప్పడం, మీ కన్సర్న్ పోలీస్ స్టేషన్ దొరకలేదు, ప్లీజ్ మేక్ ఏ కాల్ టు 112. 112 అనేది లైన్ ఇమీడియట్గా కనెక్ట్ అవుతుంది. మీరు రేపు ఎప్పుడైనా ట్రై చేయండి, మా బ్యాంక్ దగ్గర ఒకడు గొడవ చేస్తున్నాడు తాగి అని ఒక జస్ట్ కాల్ చేయండి. యూ నో ద రియాక్షన్, ఇమీడియట్ పోలీసులు వస్తారు, ఎక్కడ జరిగింది ఏం జరిగింది చెప్తారు. అలాంటి ఉన్నప్పుడు మనం లేదు ఎప్పుడో మనకు అవసరం పడినప్పుడు అనుకున్నప్పుడు మనం గుర్తుండదు. అప్పుడప్పుడు మనం స్మరణ చేసుకుంటే మీకు అక్కడ బ్యాంక్ ముందర బోర్డు పెట్టుకోవడం, ఏటీఎం ముందర దగ్గర బోర్డు పెట్టుకుంటే మనం ఎంటర్ అయినప్పుడు పోయేటప్పుడు ఆ నంబర్ పదే చూస్తున్నప్పుడు మనకు మైండ్లో రికార్డ్ అయిపోతే అది అవసరమైనప్పుడు మనకు యూజ్ అవుతుంది. లేదప్పుడు మనం సెల్ సర్చ్ చేసుకోవడం, మనం ఏ నెంబర్ కొట్టాలనేది కన్ఫ్యూజన్ లేకుండా ఈజీ టు యాక్సెస్ ఉంటుంది. మీకు 112 లేదా స్పీడ్ డయల్ సిస్టమ్లో ఒక నెంబర్ ఫీడ్ చేసుకొని 112 పెట్టుకుంటే ఇట్ విల్ యూజ్ ఫర్ నాట్ ఓన్లీ బ్యాంక్, మీ లైఫ్ టైంలో ఏదైనా మీకు ప్రమాదం ఉన్నా, ఎక్కడ ఉన్నా, మీ ఫ్యామిలీకి ఉన్నా, మీకు ఉన్నా, మీ ఫ్రెండ్స్కి ఉన్నా, మీ రిలేటివ్స్కి ఉన్నా 112 అనేది ఇట్ ఈస్ యూజ్ఫుల్ ఫర్ ఆల్ యాక్టివిటీస్ ఆఫ్ పోలీస్ రష్ కావడానికి మీకు ఉంటుంది. నైట్ టైం ఏదైనా ప్రాబ్లం ఉంది, మీకు వెహికల్ ప్రాబ్లం ఉంది, మీకు ఏదైనా ప్రాబ్లం ఉంది, ఎనీ ప్రాబ్లం అట్ యువర్ రెసిడెన్స్ ఆర్ యువర్ ప్లేస్ ఆఫ్ స్టే ఉండొచ్చు, రెండు మీ రిలేటివ్స్కి ఉండొచ్చు, అది యూజ్ అవుతుంది. కాబట్టి 112 అనేది మీరు స్పీడ్ డయల్లో పెట్టుకున్నారంటే జస్ట్ అట్లా కొడతానే 1 కొడతానే వెళ్ళిపోతుంది. అలాంటి సిస్టమ్ పెట్టుకుంటే అందరికీ మీరు బ్యాంక్లో ఉన్న వాళ్ళందరికీ నేర్పించేస్తే ఈజీగా ఉంటుందని నా ఉద్దేశం. సెకండ్ వర్క్ పార్ట్ ఈస్ బ్యాంక్స్ దగ్గర సెక్యూరిటీ. బ్యాంక్స్ దగ్గర సెక్యూరిటీ ఒక ఆస్పెక్ట్, ట్రాఫిక్ ఒక ఆస్పెక్ట్. బ్యాంక్ దగ్గర చాలామంది బ్యాంకులో తీసుకొని వస్తారు, క్యాష్ బండ్లో పెడతారు, తీసుకొని పోతుంది. ఆడేమవుతుందంటే బండి పార్కింగ్ పెడతారు, బండి పార్కింగ్ పెట్టినప్పుడు ఆ బండి ముందు ఇంకోటి పెడతారు. ఆ కార్ ఎట్లా వచ్చాయి చూడండి, అక్కడ అంబులెన్స్ మాట్లాడుకుని లోకల్ పోలీసులు చెప్పి ఆ ఉద్యోగంతో తిరగబడితే వాళ్ళకి సర్ది చెప్పి అక్కడ నుంచి రికార్డు ఇండియన్ పర్సన్ హాస్పిటల్ అడ్మిట్ చేసి మళ్ళీ అక్కడ జడ్జి గారి దగ్గర ప్రొడ్యూస్ చేసి అదే ఇండియన్ పర్సన్ మళ్ళీ అక్కడ హాస్పిటల్ ట్రీట్మెంట్ అయిన తర్వాత తిరిగి మనం జరుగుతుందో లేదు. సో ఆ ఆఫీసర్ల మీద తిరగబడి వాళ్ళు కూడా దెబ్బలు కొట్టే పరిస్థితి లాస్ట్. ఎవరంటే అక్కడ మధ్యలో ఉంటాం కనపడదు, ఎవరో కామన్ పీపుల్ ఉంటారు, వాళ్ళకి అంత స్ట్రాంగ్ లోకల్ అంత ఉంటుంది. కాబట్టి ఇవన్నీ పెద్ద హడిల్. అట్లనే ఏమైనా కన్విన్స్ ఇస్తారంటే అంత దూరం నుంచి పట్టుకొస్తే థెఫ్ట్ కేసుని ఆడి బెయిలిచ్చేస్తారు. కాబట్టి దయచేసి మీకు ఒకటే చెప్పేది, చట్టం వాళ్ళు అడ్వకేట్లు ఈజీగా లూప్ హోల్స్ని తీసుకుని అఫెన్సెస్ తట్టుకుని ప్రయత్నిస్తారు. మనం రిలీవ్ చేయడానికి చేస్తే ఇంకొకసారి ఇలాంటి అఫెన్స్ జరగకుండా ఉండాలనేది ముఖ్య ఉద్దేశం. విద్యుత్ వినియోగదారులకి శుభవార్త. కరెంటు బిల్లు ఎక్కువ వస్తుంది అని బాధపడుతున్నారా? ఏసీ మరియు ఇతర ఎలక్ట్రికల్ గీజర్లు,
హోమ్ అప్లయన్సెస్ వాడకంలో పొదుపు చేస్తున్నారా? ఇప్పుడే నిర్ణయం తీసుకోండి. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పీఎం సూర్యఘర్ పథకం ద్వారా 78,000 సబ్సిడీతో మరియు వినియోగదారులకు తక్కువ ఖర్చుతోనే బ్యాంక్ లోన్ సదుపాయం, తక్కువ 65 పైసల వడ్డీతో మీరు కట్టే కరెంటు బిల్లు బ్యాంకు ఈఎంఐ కట్టే విధంగా ప్రముఖ కంపెనీలు టాటా, అదానీ, వారీ, సోలార్ 25 సంవత్సరాల కంపెనీ వారంటీతో ఉచిత డాక్యుమెంట్ ఛార్జీలతో మా సిబ్బంది ద్వారా నిర్ణీత సమయంలో సమకూర్చబడును. కనుక ప్రతి ఒక్కరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. పూర్తి వివరాలకు ఈ క్రింది నంబర్లకు సంప్రదించండి. 9985299995, 9490471476, 9177038604. టెరోసోల్ గ్రీన్ ఎనర్జీ సొల్యూషన్స్ ప్రైవేట్ లిమిటెడ్. ఆంధ్రప్రదేశ్ అన్ని జిల్లాల్లో అందుబాటులో ఉన్నాయి.